తెలంగాణలో జ్వరాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. డెంగీ, వైరల్ ఫీవర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో పాటు అపరిశుభ్రత కారణంగా జనం రోగాల బారిన పడుతున్నారు. దీంతో అంటువ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు చాప కింద నీరులాగా విస్తరిస్తూ పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత నెల రోజులుగా కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో భారీగా కేసుల పెరుగుదల మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కోరంటి ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, చాలామంది ఈ డెంగ్యూ కేసులను బారిన పడి ఇన్పేషెంట్స్ కావచ్చు వైద్యం చేసుకునే పరిస్థితి మనం చూస్తాం పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కేసులు పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పూర్తిగా ఫీవర్ సర్వే చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి సంబంధించి అందరు డిఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ డిహెచ్ లెవెల్లో కూడా పూర్తిగా ప్రతి జిల్లా డిఎంహెచ్ఓ గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అలాగే అన్ని పిఎస్సీ లెవెల్లో కావచ్చు, అన్ని జిల్లాలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కూడా ఈ ఫీవర్ సర్వేలో అధికారులు పాల్గొనాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా ఫీవర్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ముఖ్యంగా మీ విలేజ్లో కేసుల సంఖ్య ఎలా ఉంది? యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన కేసులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు అధికారులు మాకు ఫీవర్ సర్వే చేయమని చెప్పారు. మన దగ్గర లాస్ట్ వీక్ కొన్ని కేసులు వచ్చాయి, కానీ వెంబడే మేము జేఈ వ్యాక్సినేషన్ జరుగుతున్నా కూడా సిబ్బందిని ఆదేశాల ప్రకారం కొంతమందిని మనం ఫీవర్ సర్వే చేయిస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ వీక్కి ఇప్పటికీ తగ్గుముఖం పడుతున్నాయి. ఎవరైనా కేసెస్ వచ్చినట్టయితే నియర్ బై హాస్పిటల్కి మనం పంపించమని చెప్తున్నాము. మా ప్రాంతంలో బస్సు దవాఖానాల ఫెసిలిటీ కూడా ఉన్నది. నియర్ బై ఫెసిలిటీ ప్రకారంగా వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా అప్రోచ్ అవుతున్నారు సార్? ఇళ్ళకి పోయినప్పుడు వాళ్ళ సంబంధించిన ఇంట్లో కేసులకు సంబంధించి కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, గతంలో ఉన్న ప్రొఫైల్ కావచ్చు, ఎలా మ్యాచ్ చేస్తున్నారు? అంటే మేము మా ఆశా కార్యకర్త ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా, జ్వరంతో బాధపడితే వాళ్ళకి మేము ప్రిలిమినరీగా ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంకేమన్నా మీరు పరిశుభ్రత పాటిస్తూ డ్రై డే ఫ్రైడే పాటిస్తున్నట్టయితే దోమలు పెరగకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినట్టయితే మీకు నియర్ బై అందుబాటులో ఉన్న హాస్పిటల్కి రావాలని వాళ్ళు మనకు ఆరోగ్య విద్య బోధన చేస్తున్నారండి. వాళ్ళు మీరు చెప్పండి, మీ ఇంటికి వచ్చారు, సో ఏమేమి ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఎలా మీకు చెప్తున్నారు? ఫీవర్ ఉందా మీకు అని అడిగారు సార్. ఎవరికి లేదని చెప్పాము. దోమలు కుట్టకుండా రాకుండా జాగ్రత్తగా తీసుకోమన్నారు. ఈవినింగ్ టైము డోర్లు వేసేసుకోమన్నారు. పాత డ్రమ్ములు కానీ, టైర్లు కానీ, పూల చెట్ల తొట్లు కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసి బోలించుకోమన్నారు. కొబ్బరి చిప్పలు కానీ అలాంటివి ఉంటే. ఎమర్జెన్సీ ఏమన్నా అయితే నార్సింగ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది, తీసుకోమన్నారు. నిన్న పండుగ ఉంది కదా సార్, బోనాల పండుగ, దాన్ని ఇడ్చబెట్టి కూడా కొబ్బరి చిప్పలు అవి ఏమన్నాయా జాగ్రత్త చూసుకోండి అని ఈరోజు కూడా వచ్చి చెప్పారు. ప్రతి ఫ్రైడే వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ ఆర్కవర్షన్. కిట్స్ కూడా ఉన్నాయా? కిట్స్ గురించి మీరు ఏమన్నా చెప్తున్నారా? ఒకవేళ నిజంగా ఇంటి సర్వే చేసినప్పుడు సో జ్వరం ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారు? సో టెస్ట్కి సంబంధించి ఎలాంటివి చేస్తున్నారు? టెస్ట్ అంటే వాళ్ళు ఒకవేళ మామూలుగా జ్వరం ఉంది సార్, ఒకసారి పిఎస్కు రమ్మని చెప్తాం. మేము వాళ్ళకు శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అక్కడే తీస్తాం సార్. వాళ్ళు అక్కడికి రమ్మని చెప్తాం. మామూలుగా జ్వరం అంటే కాదు, ఒక 3 days నుంచి కానీ చలి జ్వరం ఏదైనా ఉందనుకోండి, బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీగా పిఎస్కు రమ్మని చెప్తాం సార్. ర్యాపిడ్ టెస్ట్లు ఉన్న కిట్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇస్తున్నారా? ఉన్నాయి సార్, ఉన్నాయి. టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు సార్. హాస్పిటల్ వెళ్తాం, వస్తే వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు సార్. వాళ్ళకి ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వేలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఎక్కువ కేసులు నమోదైన సందర్భాలు చూసారమ్మా? ఎవరికైనా ఎక్కువైతే ఏం లేవు సార్. పిల్లలకు కాకపోతే మామూలుగా వర్షంలో ఆడతారు కాబట్టి కొద్దిగా ఫీవర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ లేవు. అదర్స్ వస్తారు కదా సార్, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఫీవర్స్ ఉన్నాయి. ఇక్కడే పక్కనే ఉంది, ఫీవర్ ఉంది, వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు, తగ్గింది ఫీవర్. ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇంటి వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్లు చేసినాం సార్. కానీ మున్సిపాలిటీ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అన్ని ఏరియాల్లో కానీ ఫాగింగ్ మాత్రం జరగట్లేదని పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉంది. మీరు ఆశా వర్కర్లు అయితే చేస్తున్నారు, కానీ ఫాగింగ్ అయితే చేయట్లేదని చెప్తాను. నిజంగా ఫాగింగ్ గురించి మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తున్నారా? వాళ్ళు చేస్తారు సార్, ఫాగింగ్ కూడా చేస్తారు. అయితే ఫాగింగ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డోర్లు పెట్టేస్తారు సార్. ఆ ఫాగ్ అనేది లోపలికి వెళ్తే లోపల ఉన్న దోమలు బయటకు వచ్చేస్తాయి. వాళ్ళు స్మెల్ వస్తుందని డోర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న దోమలు లోపలనే ఉండిపోతున్నాయి. మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అది చెప్తా ఉన్నాం సార్. అంటే అట్లా చేసినప్పుడు మీరు కొంచెం ఓపెన్ పెట్టండి, ఆ ఫాగ్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి దోమలు కూడా బయటకు వచ్చేస్తాయి, కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఉండదని వాళ్ళకు క్లారిటీగా చెప్తాం. అంటే ఇన్ని రోజులు సార్, ఈ వర్షాలు పడుతున్నాయి రోజులు కంటిన్యూ చేస్తూనే ఉండాలి సార్. ఇంకా 2-3 వారాలు అయితే ఫీవర్ సర్వే అయితే కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ2 స్టూడియో.